వెల్కమ్ బ్యాక్. ఇందాక మనం ఎంప్లాయీస్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టీనేజర్స్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎక్కువ టీనేజ్ లో కానీ ఎంప్లాయీస్ లో కానీ ఈ స్ట్రెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రతి చిన్నదాని విషయానికి చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇతరులతో గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివి టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఉంటాయి. సో టీనేజర్స్ లో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అండ్ వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కాల్ చేయండి. స్టూడియోలో మనతో పాటు ట్రైనర్ డాక్టర్ చాంద్ షా ఉన్నారు. గుడ్ మార్నింగ్ షా. గుడ్ మార్నింగ్. మనం టీనేజర్స్ గురించి చూస్తే ప్రతి చిన్న ఇష్యూ గురించి పెద్ద పెద్ద డిస్కషన్స్ అవి చేస్తూ ఉంటాం. ఎందుకు టీనేజ్ లైఫ్ లో టీనేజర్స్ గురించి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తాయి? వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. జీవితంలో ఒక ట్రాన్సిషన్ స్టేజ్ అండి. ఇటు తల్లి ఒడిలో నుంచి గారాభంగా పెరిగి చదువులు చదువుతూ ఉన్న స్టేజ్ నుంచి రెండో వైపు జీవితంలో స్థిరపడి ఉద్యోగస్తులతోటి ఒక లైఫ్లో సెటిల్ అయ్యి ఒక భార్యను చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఇటు ఈ పీరియడ్కి మధ్య ఉన్నటువంటి ట్రాన్సిషన్ పీరియడ్. ఈ టీనేజ్లో ముఖ్యంగా వీళ్ళకంటే కూడా తల్లిదండ్రులకే ఎక్కువ సవాల్గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు పిల్లలు కనుక టీనేజ్కి వచ్చారంటే. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు ఎలాంటి సహవాసాలు చేయబోతున్నారు, ఎలాంటి అలవాట్లు వస్తాయో అన్న ఒక భయం కూడా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం కాబట్టి ఇదేమన్నా ఉంటుందా అనేటటువంటిది వస్తుంది. తర్వాత ఎస్పెషల్లీ ఈ టీనేజ్లోనే ఒక మనిషికి తన శారీరకంగా కానీ జీవరసాయనికంగా కానీ మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనేక సవాళ్ళని ఈ పీరియడ్లోనే వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి కూడా ఈ టీనేజ్లో కనుక వాళ్ళని ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కనుక తెలిసి ఉంటే, ఆ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కనుక వాళ్ళలో ఉంటే, ఆ స్కిల్స్ వాళ్ళలో ఉంటే వీళ్ళు తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చక్కగా వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. జాబ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు కొలీగ్స్తో కానీ బాస్తో కానీ చక్కటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా చేసుకోగలుగుతారు. అండ్ టీనేజ్లో ఈ ఫౌండేషన్ లేకపోవటం వల్ల దానితో పాటు తల్లిదండ్రుల ఆందోళన కూడా, మా పిల్లలు ఎటు వెళ్తున్నారో ఏమైపోతున్నారో అనేటటువంటి టెన్షన్ పిల్లల కంటే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిజియలాజికల్ అండ్ బయాలజికల్ జరిగే చేంజెస్తో పాటు వాళ్ళలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చక్కగా వాళ్ళ మీద ఉంటుంది. ఇటు చిన్నవాళ్ళు మళ్ళీ రేపు పెద్దవాళ్ళు కాబోతున్నారు. చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళుగా ఫీల్ అవుతూ పెద్దవాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ స్టేజ్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ వాళ్ళకి అవేర్నెస్ ఉండి వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోగలిగితే, ఆ స్కిల్స్ కనుక వాళ్ళకి నేర్చుకోగలిగితే ఛాలెంజ్లో నుంచి సక్సెస్ని తీసుకోగలుగుతారు. ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ టీనేజ్. అలా కాకుండా సవాళ్ళని ఒక దెయ్యం లాగానో భూతం లాగానో చూసి ఆ ఛాలెంజెస్ని తట్టుకునేటటువంటి నాలెడ్జ్ లేక, సో ఫేస్ చేయటం లేదా స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం ఏంటి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఏమవుతారు అంటే ఆ ఛాలెంజ్ని చూసి భయపడతారు. దాని యొక్క రిజల్ట్ లేదా దాని యొక్క ఎఫెక్టే స్ట్రెస్. ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయటం నేర్చుకున్నారంటే ఆ ఛాలెంజెస్లో నుంచే వాళ్ళు సక్సెస్ని చూసుకోగలుగుతారు. పేరెంట్స్కి కానీ లెక్చరర్స్కి కానీ కూడా మంచి సక్సెస్ని చూపించగలుగుతారు. ఎక్కువగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్. ఎందుకంటే అమ్మ తన పిల్లలు ఏదో అవ్వాలనుకుంటుంది, ఫాదర్ ఏదో అవ్వాలనుకుంటారు, తనేదో అవ్వాలనుకుంటారు. సో ఈ ఎడ్యుకేషన్ వల్ల స్ట్రెస్ ఎలా ఏర్పడుతుంది పిల్లల మీద? చూడండి, ప్రతి మనిషికి కూడా మైండ్ అనేది ఉంది, మైండ్ పవర్ అనేది ఉంది. దాని యూటిలైజేషన్ లేదా దాని యొక్క అండర్స్టాండింగ్ ఎంతవరకు ఒక స్టూడెంట్ మీద లేదా టీనేజర్ మీద ఉన్నదనేది ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఫిజికల్గా ఉన్న చేంజెస్తో పాటు మెంటల్గా వస్తున్నటువంటి చేంజెస్తో పాటు ఆ హార్మోనల్ ఎఫెక్ట్తో పాటు ఈ ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. అండ్ ప్రైమరీ స్కూల్లో ఒక రకమైన స్ట్రెస్ వాళ్ళు ఫేస్ చేసి వస్తే ఎడ్యుకేషనల్ పరంగా, ఆ తర్వాత ఈ టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇది కూడా 10th క్లాస్ వచ్చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గెట్ మార్క్స్ అంతే. తల్లిదండ్రులకి ఏం తెలియదు, పిల్లవాడు మార్క్స్ కావాలి అంతే. తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెంటనే మళ్ళీ దాని ప్రొఫెషనల్ కోర్స్ ఏది, దానికి ముందే ట్రైనింగ్ రెడీ. వాళ్ళకి ఇదేమీ కాదు, వాళ్ళకి కావాల్సింది మార్క్స్, వాళ్ళకి కావాల్సింది ర్యాంక్ రావాలి, వాళ్ళకి కావాల్సిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సులో అపాయింట్ కావాలి, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోవాలి. దీంతో పాటు మన వేదాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఒక చక్కటి సూక్తి చెప్తారండి. అనుభద్రాహ క్రతవోయంతు సర్వశః. ఒక మనిషిలో కనుక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి లేదా ఒక వ్యవస్థలో కనుక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కేవలం అక్కడ వస్తే సరిపోదు, అన్ని యాంగిల్స్లో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. టీనేజ్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే
అతను ఛాలెంజెస్ని చూసి భయపడి స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఇక్కడ ఏమిటి అంటే ఆ ఛాలెంజెస్లో నుంచే అతని స్కిల్స్ యూస్ చేసుకొని ఆ స్కిల్స్ ద్వారా ఛాలెంజెస్ని సక్సెస్గా మార్చుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మార్పు, ఆ పరివర్తన టీనేజర్లో రావాలి అంటే ఆ టీనేజర్ చుట్టూ ఉండేటటువంటి పేరెంట్స్, టీచర్స్, ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉండే పర్యావరణం, ఈ పర్యావరణం అనే మాటలు అన్నీ వస్తాయి. వాటిల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది అండి. తల్లిదండ్రులు ఈ టీనేజ్లో కనుక పిల్లల్ని వంచకపోతే, వీళ్ళకి భయం పెట్టకపోతే లైఫ్లో భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు, మేము టీనేజ్లోకి వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న, మా తాతలు మమ్మల్ని కొట్టేవాళ్ళు, మమ్మల్ని ఇట్లా భయపెట్టి ఇట్లా ఉంచేవాళ్ళు. ఇంకోటి కూడా సూక్తి వాడుతూ ఉంటారు, మొక్కై వంగనది మానే వంగదు కదా అన్నట్లుగా. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, మొక్కలోని మీరు వంచేశారనుకోండి, ఆ పిల్లవాడు చదువైన తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎట్లా మళ్ళీ స్ట్రాంగ్ కాగలుగుతాడు? ఇప్పుడు ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలి, లేదా ఏ ఛాలెంజ్ అయినా టీనేజ్లో ఛాలెంజ్ ఫేస్ చేసిన తర్వాత, ఒక టీనేజ్లోనే ఛాలెంజెస్ అనేవి రావండి. లైఫ్లో ప్రతిరోజు ప్రతి అడుగడుగునా కూడా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఈ ఛాలెంజెస్లో నుంచి సక్సెస్కి ఒక అవకాశమును, ఒక స్టెప్పింగ్ టోన్ టు సక్సెస్ని వెతుక్కొని వెళ్ళగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఫస్ట్ కాలర్ మొహిద్దీన్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్తో మాట్లాడదు మేడం. మాట్లాడండి. సార్తో మాట్లాడదాం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాది ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఓకే. హలో మొహిద్దీన్ చెప్పు, వినిపిస్తుంది. అది ఇంటర్ కంప్లీట్ అయింది సార్. నేను ఇంటర్ కొంచెం డైవర్ట్ అయ్యాను స్టడీస్ నుంచి. ఓకే. సో ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 4 years చాలా కాన్సన్ట్రేషన్ తో ఇంజనీరింగ్ సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. దానికి ఎట్లాగా 4 years నేను సక్సెస్ అవడానికి ఎట్లాగా ఉండాలి, మా 4 years నేను సక్సెస్ చేసుకోవాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి? రైట్. మీ టార్గెట్ ప్రెసెంట్ ఇంజనీరింగ్ 4 years. సో రైట్ మొహిద్దీన్, నీ ఎదుటిగా ఒక లక్ష్యం అనేది నీకు కనిపిస్తూ ఉంది. 4 సంవత్సరాలు. సో ఇతను అనుకున్న లక్ష్యం సాధించడానికి ఒక లక్ష్యం ఏమిటో తెలియని స్థితిలో కూడా కొంతమంది ఉంటారండి. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. దీనికి తో పాటుగా వాళ్ళ లైఫ్లో ఒక గోల్ అనేది ఏమిటి? 10th తర్వాత ఇంటర్లో వాళ్ళు తీసుకునే స్టెప్ దట్ విల్ డిసైడ్ దర్ లైఫ్ అండి. అది ఇంజనీరింగ్ వైపా, మేనేజ్మెంట్ వైపా, మెడికల్ వైపా. ఒక టీనేజర్కి కూడా ఒక ఫ్రీడమ్ అనేది పేరెంట్స్ ఇవ్వాలి. ఇది సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. పిల్లవాడి భవిష్యత్తు, ఒక టీనేజర్ భవిష్యత్తు పేరెంట్స్, ఆ టీనేజర్ కలిసి కూర్చొని డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. అతని యొక్క ఇంట్రెస్ట్స్ అంటూ కొన్ని ఉంటాయి లోపల, ఇన్బోర్న్ అంటారు, ఇన్బోర్న్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. ఆ ఏరియాలో అతను ఆల్రెడీ ఇప్పుడు కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు ఆల్ ద వే వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ ప్రెస్టేజ్ కోసమో, లేదంటే వాళ్ళు టీనేజర్గా ఉన్నప్పుడు సాధించాలనుకున్న కలలుగానే మిగిలిపోయి ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని వీళ్ళ మీద రుద్దటం అనేది ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు కొంచెం లిబరల్ థింకింగ్ ఉండి పిల్లవాడితో కరెక్ట్గా డిస్కస్ చేసి అతను టేస్ట్ ఏంటో కూడా చూసుకొని వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది సైకాలజిస్ట్ దగ్గర కాదండి. మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు, ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ గురు. ఇంట్లో కౌన్సిలింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ అనేవాళ్ళు మోటివేషనల్ ట్రైనర్స్గా మారాలి. అండ్ ఇంకోటి కూడా, భారతదేశ భవిష్యత్తు అనేది ఈ టీనేజర్స్ మీద ఆధారపడి ఉంది. వీళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో, వీళ్ళ యొక్క స్థిత ప్రజ్ఞత అనేది ఎలా ఉంటుందో, మన భారతదేశపు జాతి నిర్మాణం కూడా అలా ఉంటుంది. కాబట్టి ప్రతి పేరెంట్ అండ్ ప్రతి టీచర్ కూడా ఒక టీనేజర్ని చూడకండి, రేపటి మన భారతదేశపు నాయకుడు ఇతను, అతనిలో ఒక భారతదేశపు నాయకుడిని చూడండి. ఆ విధంగా మీరు అతన్ని మోటివేట్ చేయగలుగుతారు. రైట్. ఇప్పుడు ఇతనికి ఒక గోల్, అది ఇంజనీరింగ్ అనేది వచ్చింది. అది ఇతను సమిష్టిగా డెసిషన్ తీసుకున్నాడా, ఎలా వచ్చిందో, బట్ గోల్ హ్యాస్ బీన్ మేడ్. గోల్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం టీనేజర్కి లిబరల్గా అవకాశం ఇవ్వండి, హెల్ప్ చేయండి అనేది చెప్తున్నాను. దాంతోపాటు ఎవరైతే మొహిద్దీన్ కాల్ చేశాడో, గోల్ వాట్ షుడ్ బి అచీవ్డ్, ఏది సాధించాలనేది ఎదురు కనిపిస్తుంది, ఎంత సమయం అనేది కూడా అక్కడ ఉంది. ఒక గోల్ సాధించేటప్పుడు ఛాలెంజెస్ ఎందుకు వస్తాయంటే, ఏం సాధించాలో తెలియదు, పడవెక్కేసాం ఎటు పోవాలో తెలియదు, చుట్టూ సముద్రం. ఈ దిశ తెలియనప్పుడు కూడా, దిశానిర్దేశం లేనప్పుడు కూడా దశ మార్చుకోలేము. సో దిశ తెలిస్తే దశ మార్చుకోగలదు. సో ఆ గోల్ సెట్టింగ్ ఉంది, 4 years ఉంది. ఈ 4 years ని చక్కగా అతను కనుక ప్లాన్ చేసుకోగలిగితే, ఈ 4 years ని డేస్గా మార్చుకొని, ఈ డేస్ని అవర్స్గా మార్చుకొని, ఎంత టైం ఇతను రోజులు 24 గంటలు స్టడీకి చేసుకుంటున్నాడో తెలుసుకొని 80% ఆఫ్ ద టైం అన్ని సెమిస్టర్స్కి సిలబస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఈ సెమిస్టర్ 4 years అంటే ఫస్ట్ సెమిస్టర్ 6 months ఉంది, ఎంత ఉందో ఆ టైంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో 80% ఆఫ్ ద టైం ఆ సిలబస్ హ్యాండిల్ చేయడానికి చూసుకోవాలి. మిగతా 20% ఆఫ్ ద టైం ఎందుకు అంటే, దాన్ని
వాళ్ళు ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సీనియర్స్ దగ్గర కన్సల్ట్ చేసుకొని సీనియర్స్తో ఫ్రెండ్షిప్ చూసుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ వాటి చేసుకుంటూ ఉన్నాడంటే ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామ్ హాల్కి వెళ్ళటానికి ముందుగానే తనకు అలవాటు అవుతుంది కాబట్టి ఎగ్జామ్ అనేది ఒక ఛాలెంజ్గా ఉండదు, ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. త్వరగా నేను ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి, రాయాలి, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి, నన్ను నేను పేరెంట్స్ ముందు ప్రూవ్ చేసుకోవాలనేది. ఇంకోటి కూడా సింపుల్గా చెప్తున్నానండి, ప్రతి స్టూడెంట్ కూడా కాలేజ్ రూమ్కి వెళ్ళిన తర్వాత బ్లాక్ బోర్డ్ మీద ఫస్ట్ టైం నేర్చుకుంటాడు. టీచర్ చెప్తున్నప్పుడు లేదా లెక్చరర్ చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం విని నేర్చుకుంటాడు. కానీ లైఫ్లో టీనేజ్లో ఎస్పెషల్లీ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకొని ఎక్స్ట్రా ఆర్డినరీ మార్క్స్ రావాలి అనుకున్న ఒక స్టూడెంట్, జీవితంలో ఒక అడుగు ముందుగా ఉండాలనుకున్న స్టూడెంట్ ఉన్నత స్థితిలో ప్రతి స్థాయిలో కూడా ఏ స్థితిలో అయితే ఉన్నాడో అక్కడి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఆ ఉన్నత స్థితి ఉన్న స్థితిగా మార్చుకున్నాక మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళటం, గోల్ ఆఫ్టర్ గోల్, సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్ వెళ్ళాలి అంటే క్లాస్ రూమ్కి వెళ్ళటానికి ముందే స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుపోతున్నాడో ఆ చాప్టర్లో థరో అయి వెళ్ళాలి. సో క్లాస్ రూమ్కి ఎందుకు వెళ్తున్నాడు అంటే రివిజన్ కోసం వెళ్తున్నాడు. సో క్లాస్ రూమ్కి రివిజన్ కోసం వెళ్తున్నాడా, ఫస్ట్ టైం వెళ్తున్నాడా, ఈ రెండింటి మధ్య కనుక ఒక టీనేజర్ కనుక కరెక్ట్ దృష్టి పెట్టుకోగలిగాడు అంటే ఆ సక్సెస్, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసినట్లే మన కాలర్ మొహీద్దీన్ కూడా ఇది కనుక ఫాలో అయితే చక్కగా 4 years లో మంచి సక్సెస్ అతను ముందుంటుంది. ఓకే, మరింత మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఐకేఫేలో ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సూర్యుడి కన్నా ముందుగా లేచాను, మరి దానికన్నా ఎక్కువగా ప్రకాశించాలి. గుంపులో తప్పిపోవడం చాలా తేలిక, మన మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. ఆకాశాన్ని అందరూ అందుకోవాలనుకుంటారు, కానీ అది అందరి తరము కాదు. కష్టాలు ఎన్ని ఎదురైనా సరే నవ్వుతూ ముందుకు సాగాలి, మరింకేంటి.